కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది అంటే, మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు. కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంతో జీవిస్తారు. కర్మ చేయడం, దాని ఫలితం ఆత్మ ప్రేరణ కాదు. ఆ ప్రేరణను మాయ చేస్తుంది. ఆత్మకు పాపపుణ్యాలతో సంబంధం లేదు. కానీ అజ్ఞానం వలన ఆ భ్రాంతి కలుగుతుంది. తనంత తానుగా ఏది కోరగానే దానంతట అదే లభించిన వస్తువుతో ఎవరైతే ఎల్లప్పుడూ తృప్తి పొంది ఉంటారో, ఎవరిలో ఈర్ష్యాభావం ఏమాత్రం లేకుండా నశిస్తుందో, ఎవడు హర్ష శోకాది ద్వంద్వలకు పూర్తిగా అతీతుడో, ఏది సిద్ధించకపోయినా సమభావంతో ఉంటాడో అటువంటి వాడు కర్మయోగి అని అంటారు. కర్మలు ఆచరిస్తున్న వాటి చేత బంధింపబడకుండానే ఉంటాడు. కర్మ నుండి విముక్తుడవుతాడనమాట అటువంటి వాడు. నీవు అవసరంగా ఎందుకు దిగులు పడుతున్నావు? నీవు ఎవరిని చూసి భయపడుతున్నావు? నిన్నెవరు చంపగలరు? ఆత్మకు పుట్టుక గిట్టుకలు లేవు అని తెలుసుకో. సహాయం కోసం ఎవరైతే నీ దగ్గరకు వస్తారో వారికి తప్పకుండా సహాయం చేసి మంచి కర్మలను చెయ్యి. మంచి కర్మ చేయటం అంటే ఎదుటివారికి మనం ఏమిస్తామో అదే ఇవ్వకుండా, నీవు మంచితనంతో మంచి కర్మలను చేస్తూ నీ దగ్గరికి ఎవరైతే సహాయం కోరి వస్తారో వారికి నీ చేతనైనంత సహాయం చెయ్యి. వారికి నీ ఉపయోగం ఎంతవరకు ఉందో ఇవ్వు. అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానంతో నీకున్న జ్ఞానాన్ని పంచు. అలాగే మూర్ఖంగా ఉండటం ఇప్పటి నుంచే ఆపై. మూర్ఖులు ఎవరు అంటే, వారే తెలివైన వారే అనుకోవటం, భ్రాంతిలో ఉండటం, ఎదుటి వారిని చులకనగా చూడటం, హేళన చేయటం, అసూయ పడటం, వారంత తెలివైన వారంత జ్ఞానులు లేరు అని అనుకోవటం, ఇవన్నీ మూర్ఖుని యొక్క లక్షణాలు. మూర్ఖులు వారు తెలివైన వారుగా ఈర్ష్యాభావంతో అసూయతో బ్రతుకుతారు, మెలుగుతారు కూడా. వాటిని వీలైనంత వరకు దూరంగా ఉండండి. వారే బలమైన వారుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నిజానికి వారి బలహీనత ఏంటో వారికి అర్థం కాదు. భగవంతుడి ముందు ఏ శక్తి పనికిరాదని వాళ్ళకి తెలియదు.